హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి కాబట్టి మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు మొత్తానికి అయితే ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి కాబట్టి రిజల్ట్ అయితే ఎప్పుడు వస్తాయని చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు. మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో సువార్త చెప్పింది. మొత్తానికి అయితే రిజల్ట్ రిలీజ్ చేయబోతున్నారు 10th క్లాస్ సంబంధించింది కాబట్టి సువా అని చెప్పొచ్చు. ఎప్పుడు 10th క్లాస్ సంబంధించిన రిజల్ట్ రిలీజ్ చేస్తాను దానిపై ఈ వీడియో క్లాస్ చెప్తే ఇంకో చూడండి. చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిర్హాన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ వెళ్ళిపోతా. మొత్తానికి అయితే తెలంగాణ సంబంధించిన 10th క్లాస్ రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదో సువా అని చెప్పొచ్చు. మనకైతే మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఎగ్జామ్స్ అయితే జరిగాయి కాబట్టి ఆ మసలు నుంచే ప్రశ్నపత్రిక మూల్యాంకనం కూడా స్టార్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రశ్నపత్రిక మూల్యాంకనం కూడా కంప్లీట్ అయింది కాబట్టి ఆ మార్క్స్ మొత్తం డిజిటల్ రూపంలో అంటే కంప్యూటర్లోకి ఎక్కించి 1-2 క్రాస్ చెకింగ్ చేసి రిజల్ట్ రిలీజ్ చేయబోతున్నారు రేపు మధ్యాహ్నం 3 గంటలకి. కాబట్టి సువా అని చెప్పొచ్చు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి అయితే 10th క్లాస్ సంవత్సరం రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మ్యాక్సిమం అయితే ఈసారి అందరిని పాస్ చేశారంట. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ తప్పుగా అయితే వచ్చాయి కాబట్టి మ్యాక్సిమం ఈసారి అయితే మినిమం మార్క్స్ తో పాస్ చేశారంట. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ తప్పుగా అయితే వచ్చాయి కాబట్టి అవి కూడా మార్క్స్ యాడ్ చేసి అందరిని పాస్ చేశారంట మ్యాక్సిమం. కాబట్టి సో అని చెప్పొచ్చు. రేపు మధ్యాహ్నం 3 గంటలకి అయితే రిజల్ట్ రిలీజ్ చేయబోతున్నారు 10th క్లాస్ సంబంధించింది తెలంగాణ సంబంధించింది. చాలా మంది విద్యార్థులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్హాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.